ఎట్మా బొజ్జు గారికి, ఎమ్మెల్యే జిల్లాలకు సంబంధించిన కలెక్టర్తో పాటు వివిధ మండలాల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఈ రైతు భరోసా సమావేశానికి చేసినటువంటి రైతు సోదరులందరికీ, వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, పాత్రికేయులకి అందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరో శాసనసభ్యురాలు వచ్చారు. ఈ సమావేశం వ్యవసాయ అభివృద్ధికి, అట్లాగే వ్యవసాయ ఉత్పత్తులు చేస్తూ రాష్ట్రానికి, దేశానికి వెన్నుముకగా ఉన్నటువంటి రైతాంగ సోదరులకి పంట పండించడానికి ప్రోత్సహించడానికి చేసినటువంటి రైతు భరోసా సంబంధించిన కార్యక్రమానికి మీ అందరి సలహాలు, సూచనలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి సమావేశం. మాకుగా ఆనాటి కాంగ్రెస్ పార్టీగా ఎన్నికల కంటే ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి లీడర్గా ఉన్నటువంటి నేను, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అందరూ కలిసి రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చాం. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాగానే రైతు భరోసా చేస్తాం, ఇస్తాం. ఆ ఇచ్చినటువంటి మాట ప్రకారం తప్పనిసరిగా దాన్ని నిర్దిష్టంగా అమలు చేయాలన్నటువంటి లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులతో, అలాగే మిగతా వర్గాల వారితో కూడా అందరితో చర్చించి వారందరి అభిప్రాయాలు తీసుకొని ఏ రకంగా చేస్తే బాగా మేలు జరుగుతుంది రైతాంగ సోదరులకి అనేటువంటి ఆలోచనతో మీ అందరి అభిప్రాయాలు తీసుకోవాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మాకుగా ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, రెవెన్యూ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, లేకపోతే రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారు కానీ, ఇతర మంత్రిమండలి సభ్యులు కానీ మేమందరం చాలా స్పష్టంగా ఓపెన్ మైండ్ తో ఉన్నాం. చాలా ఓపెన్ మైండ్ తో ఉన్నాం. మాకుగా మేము ఎటువంటి నిర్ణయం చేయలేదు, చేయాలని కూడా ఆలోచన చేయట్లేదు. కారణం ఏంటంటే మేము రైతు భరోసా కార్యక్రమం కింద రైతుల కోసం ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా నీ దగ్గర నుంచి పన్నుల రూపేణా వచ్చేటువంటి ఆదాయం. ఈ డబ్బు నీదే. మేము పంచేటువంటి ప్రతి పైసా మీరు కష్టపడి చెమటోడ్చి పండించిన పంట ద్వారానో లేకపోతే చేసినటువంటి కూలి ద్వారానో మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కట్టిన పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతోనే మేము ఈ రైతు భరోసా సంబంధించి రైతులకి ప్రోత్సహించడానికి అందులో వచ్చి వచ్చిన ఆదాయంతోనే పంచే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ పంచే కార్యక్రమం కూడా న్యాయబద్ధంగా, ధర్మంగా ప్రజలు కట్టినటువంటి పన్నులకి న్యాయం చేసినట్టుగా, దాన్ని మేము దోబరాగానో దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తులుగా కాకుండా మీ అందరి అభిప్రాయం తీసుకుని, ఎందుకంటే డబ్బు మీదే కాబట్టి మీ అందరి అభిప్రాయం తీసుకుని మీరే సలహాలు, సూచనలు చెప్తే దానికి అనుగుణంగా ఆ ఆలోచనలన్నింటినీ
అన్ని జిల్లాల ఆలోచనలన్నింటినీ తీసుకొని క్రోడీకరించి అంతిమంగా చట్టసభలో శాసనసభలో పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ప్రజలందరి ఆలోచనలు ఈ రకంగా వచ్చాయి. దీనిపైన మనం లోతుగా చర్చించి అంతిమంగా శాసనసభ మీ ఆలోచన అనుగుణంగా చర్చించి ఒక రోజంతా ఆ తర్వాత దానికి సంబంధించి విధి విధానాలు తయారు చేసి మీ ఆలోచనల మేరకు ఆ పంపిణీ చేసే కార్యక్రమం చేయాలనేటువంటి ప్రజాప్రభుత్వంగా ప్రజల ఆలోచన అనుగుణంగా ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ సభా కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తూ ఉంటాం. దయచేసి ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి రైతు కూడా ప్రతి రైతు సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించిన అభిలాష కానీ ఎవరున్నా కూడా స్పష్టంగా ఎక్కువ ఉపన్యాసం కాకుండా, ఎందుకంటే అందరి అభిప్రాయాలు వినాలి కాబట్టి స్పష్టంగా 1, 2, 3, 4 ఇలా 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 చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం ఇదని దయచేసి చెప్పాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. మేము ఆదిలాబాద్ జిల్లాతో నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎన్నికల కంటే ముందు ప్రజాప్రభుత్వ పాలన తీసుకుని రావడం కోసం మార్చి 16 ఇదే ఆదిలాబాద్ జిల్లా నుంచి నేను పీపుల్స్ మార్చ్ అని పాదయాత్ర మొదలుపెట్టి ఆ పిప్పిరి గ్రామం నుంచి మార్చి 16 మొదలుపెట్టినటువంటి పాదయాత్ర దాదాపు 1 నెల రోజులు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే పాదయాత్ర నడిచింది. ఏప్రిల్ మాసంలో ఈ జిల్లా దాటి పక్క జిల్లాలోకి ప్రవేశించారు. 1 నెల రోజులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన రైతులు, గిరిజనేతర రైతుల సమస్యలు కూడా నేను ప్రతి దగ్గర విన్నాను. మీ అందరి సమస్యలు మాకు స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ మరొకసారి మీరు చెప్పేదాన్ని రాసుకొని ప్రభుత్వంలో దానికి అనుగుణంగా నిర్ణయం చేయాలనేటువంటి ఆలోచనలో వచ్చాం. కాబట్టి దయచేసి మీరు చెప్పేటప్పుడు కానీ, మా మంత్రులు మాట్లాడేటప్పుడు కానీ, ఇంకొకళ్ళు ఎవరు పక్క వాళ్ళతో మాట్లాడకుండా నిశ్శబ్దంగా మీరు చెప్పేటువంటి సమాచారాన్ని మీరు చక్కగా రాసుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా సభని నడపడం కోసం మీరు అంతా సహకరించవలసింది కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే నా ఆలోచనలతో పాటు వ్యవసాయానికి సంబంధించిన మంత్రి గారు, భూమికి సంబంధించిన మంత్రి గారు, గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన మంత్రి గారు ముగ్గురు కూడా అతి ముఖ్యమైనటువంటి వాళ్ళు వ్యవసాయానికి, రైతులకి, ఈ పరిశ్రమకు సంబంధించినటువంటి వారి ఆలోచనలు కూడా మీకు చెప్తారు. దయచేసి ఇవన్నీ విన్న తర్వాత స్పష్టంగా మీ భావాలు చెప్తారని, మీ ఆలోచన మేరకు, మీ ఆశల మేరకు, మీ కోరికల మేరకు మేము పనిచేస్తామని, దానికి అనుగుణంగానే ముందుకు పోతామని, మాకెవరికి నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు ఇక్కడికి రాలేదని, మేము ఓపెన్ మైండ్తో వచ్చామని చాలా స్పష్టంగా ఈ ఉట్నూరు సభ నుంచి రాష్ట్ర ప్రజానికానికి, రైతులకు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ప్రజలందరికీ చెప్పండి, వారి అభిప్రాయం ఏ రకంగా ఉంటే ఆ రకంగానే మనం మంచి కార్యక్రమాలు చేస్తాం తప్ప ఎవరో వాళ్ళు వీళ్ళు ప్రతిపక్షాల సంబంధించినటువంటి వాళ్ళు కొద్దిమంది పక్కనో పట్టించడం కోసం చేసేటువంటి సమాచారానికి అనుగుణంగా మేము నిర్ణయాలు చేయం. ప్రజల అభిష్టం మేరకే ఈ ప్రభుత్వ పాలన ఉంటుంది. ఇది ప్రజాప్రభుత్వం, పీపుల్స్ గవర్నమెంట్ కాబట్టి మీ అభిప్రాయాలు మార్గానే మేము నడుస్తామని మీ అందరికీ, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న రైతాంగ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను.